హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి కస్టర్డ్ సేమియా అండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. రెసిపీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా కొద్దిగా సబ్జా గింజల్ని వాటర్లో వేసి నానబెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసి సేమియాని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత కొద్దిగా సేమియా తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొద్దిగా టైం పడుతుంది, కాకపోతే అన్నీ ఫ్రై అవుతాయి. ఎక్కువ డార్క్ కలర్ కూడా అవ్వద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. అందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. టీ స్పూన్తో 2 టీ స్పూన్లు తీసుకున్నాను. వాటర్ వేసి ఇలా అంతా కలిపేసుకోవాలి. పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు, మీ ఇష్టం. పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం వేస్తున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మీకు నచ్చినవి వేసుకోండి. కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ వేయించైనా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. చూడండి, నేను బెల్లం వేసుకున్నాను. కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చింది వేసుకోండి. ఇది ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అందులో యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి సేమియా అంతా ఉడికే వరకు, మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులోకి 2-3 యాలకులు దంచి వేసుకున్నాను. ఇలా కలిపేసుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత అందులోకి నేను పాల మీద మీగడైతే వేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. అలాగే కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చిక్కబడుతుంది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత. అంతే అండి, రెడీ అయిపోయింది. చూసారు కదండి, చేసుకోవడం అయితే చాలా సింపుల్. ఇప్పుడు మనం చేసుకున్న సేమియాని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అవుతుంది. తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చల్లగా తినాలనిపించిన వాళ్ళు, లేదు అంటే డైరెక్ట్గా అలానే తినేసేయచ్చు. ఒక గ్లాస్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకొని తర్వాత కస్టర్డ్ సేమియాని కూడా వేస్తూ ఒక లేయర్ లాగా మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రూట్స్ కానీ అలాగే ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.